హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో కాలీఫ్లవర్ కోడిగుడ్డు మసాలా కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ రకంగా కానీ కాలీఫ్లవర్ కర్రీని తయారు చేసుకుంటే కాలీఫ్లవర్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ వీడియోలో మంచి టిప్స్ కూడా రెండు చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మీకు ఆ టిప్స్ ఏంటో తెలుస్తాయి. వీడియో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక చిన్న కాలీఫ్లవర్ని తీసుకున్నాను. కాలీఫ్లవర్కి ఉన్న కాడలు ఉంటాయి కదా, ఆకులు, ముందు అవి కట్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఈ కాలీఫ్లవర్ని ఒక్కొక్కటిగా ఇలా చూసి వలుచుకోవాలి. ఎందుకంటే కాలీఫ్లవర్లో పురుగులు ఉంటాయి కాబట్టి ఇలా ఒక్కొక్కటి చూసి మొత్తం వలుచుకోవాలి. ఇలా వలిచి పెట్టుకున్న తర్వాత కొద్దిగా వేడి నీళ్ళని కాచుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడు దీనిలో ఏమైనా పురుగులు కానీ ఏమన్నా ఉంటే చనిపోతాయి. ఇది ఫస్ట్ టిప్. ఇలా 10 నిమిషాలు ఇలా వదిలేసిన తర్వాత వేడి వాటర్లో ఇప్పుడు ఈ వేడి వాటర్ మొత్తాన్ని వంపేసుకొని మళ్ళీ ఒకసారి చల్లటి వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని వేయించాలి. అలాగే కొన్ని కరివేపాకు రేకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేయించుకొని ఇప్పుడు ఒక టమోటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమోటాలు అనేవి మెత్తగా ఉడకడానికి మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. టమోటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులో కాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలి. కాలీఫ్లవర్ వేసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్టు అలాగే 1/2 స్పూను పసుపు వేసుకొని ముక్కల్ని బాగా మసాలాలు కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో ఒకసారి మూత తీసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలి. అవసరం అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కొద్దిగా కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఒక 3 ఎగ్స్ని పగలగొట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఎప్పుడైనా డైరెక్ట్గా కర్రీస్లో వండుకునేటప్పుడు పగలగొట్టకుండా ఒక బౌల్లో వేసుకొని పగలగొట్టుకుని ఆ తర్వాత కర్రీలో వేసుకుంటే ఒకవేళ ఎగ్స్ ఏమన్నా పాడైపోయి ఉంటే అవి ఆ గిన్నెలో నుంచే తీసేయచ్చు. అలా కాకుండా డైరెక్ట్గా కూరలో పగలగొడితే ఒకవేళ ఎగ్స్ కానీ పాడైపోయి ఉంటే కూర మొత్తం పాడైపోతుంది. కాబట్టి ఈ టిప్ మీకు కనుక ఉపయోగపడితే ట్రై చేయండి. ఎగ్స్ వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇక్కడ రుచికి సరిపడా కారము 2 స్పూన్ల కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే 1 స్పూను ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత కర్రీ అనేది కుక్ అయిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం పైన కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కాలీఫ్లవర్ కర్రీని చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.